ఓ గుడ్డివాడికి సూర్యుడు కనపడటం లేదు, ఆయన రాజుగారు. ధృతరాష్ట్రుడు ఆయన కనపడలే, సూర్యుడు కనపడటం లేదు, అందరూ వెళ్ళి ఆకాశంలో సూర్యుడు ఉన్నాడంటే నాకు కనపడటం లేదు, సూర్యుడు లేదన్నాడు. ఎవరిని కన్విన్స్ చేయాలి? రాజుగారు కన్విన్స్ చేయాలి కదా. ఇంకా ఆకాశంలో సూర్యుడు ఉన్నాడండి, మనందరికి కనిపిస్తుంది, మీకు కనపడటం లేదంటే రాజు ఏం చేస్తాడు? దగ్ధం చేసి పారేస్తాడు. రాజు మూర్ఖుడు కదా. చట్టశాస్త్రం అంటే మనలో కూడా మూర్ఖుడు కూర్చుని ఉంటాడు. నాకు కనపడలేదు, నాకు వినపడలేదు, నేను పొందలేదు అని అనుకుంటే ఇక లేదు, నన్ను ఒప్పించేవాడు ఈ ప్రపంచంలో ఒకడు లేడు. నన్ను అంటే మీ అందరి ఇన్స్టెన్సెస్ అదే చెప్తున్నాడు పోతన. సర్వకాలము జన్య కదంబంబుల, జన్య అంటే పుట్టినటువంటి వాళ్ళు, కదంబంబుల, కదంబం అంటే హార్ట్, కృత్ సరోరుహములను నానా విధారూఢ రూపముడయ్యున్నట్టి. అంటే ఇక్కడ ఇది ఎందుకు ఇక్కడ ఈ సందర్భం అంటే మీరందరూ భక్తి మార్గంలో ఇప్పుడు ఏదో ఉన్నారు. మీకు చెప్పాను కదా, భార్యని కామం పుత్రుడు కాకుండా ఇంక దేనికైనా పెళ్లి చేసుకున్నారా? చేసుకునే వాళ్ళు ఉన్నారు. మా భార్య ఎంప్లాయీ, ఆమెకు ₹1,00,00,000 వస్తుంది సంవత్సరానికి జీతం అని, ఆ అమెరికాలో ఉంటుంది, వీడి ఇక్కడ ఉంది, నా భార్య అమెరికాలో ఉంది అనుకున్న భర్త నాకు తెలుసు. కామమే వ్యవహారం కాదండి. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ ఏ వ్యవహారంతో మీకు ఆచార్య పురుషుడు సంబంధంలోకి వచ్చాడు అనేది నేను అడిగాను ఒకసారి. ఆచార్య పురుషుడు కంటి వల్ల, చెవు వల్ల, ముక్కు వల్ల, మనస్సు వల్ల, దేని వల్ల? అది శంకరాచార్య చెప్తున్నాడు. సర్వవేదాంత సిద్ధాంత గోచరం. ఇప్పుడు మీకు దుఃఖం ఉంది, మీరు చెప్పారనుకోండి, దుఃఖం ఉంది అని మీకు ఎట్లా తెలిసిందండి? చెప్పండి నాకు. అది నేను అడిగింది. నాకు దుఃఖంగా ఉంది, ఏ ఇంద్రియం చెప్పింది మీకు దుఃఖంగా ఉంది? ఏ ఇంద్రియం సుఖంగా ఉందని చెప్పింది? చెప్పండి. మామూలు సుఖం అంటే ఇప్పుడు మనస్సు ఎక్కడుంది? ఇప్పుడు మనం యాక్చువల్గా నాస్తికులు కూడా తలపగలు కొట్టుకునే స్థానం ఎక్కడుంది అంటే మనస్సు. మనస్సు యొక్క సత్తను ఎట్ట నిరూపిస్తారు? ముందర దానికి దేవుడు ఉన్నాడా లేదా అని రావద్దు. మన మధు చదువుడు కదా, ఆయన కూడా ఎంటెక్ చదువున్నాడు. ఆయన మధు ఇచ్చేసి అయ్యా మనస్సు మనస్సు అంటున్నాడు. మనస్సు ఉందని నాకెట్ట తెలుసు? మామూలు ఎట్ట తెలుస్తుంది మధు? నేను శాస్త్రాలు చదివి మనం తిన్న ఆహారంలో 16 మనస్సు వస్తుంది. మీరు శాస్త్రంలో చదివారండి, అట్లా కాదు. మీకు స్వానుభవం రాలేదా మనస్సు ఉన్నట్టుగా? మీరు నాకు చెప్పండి, ఇండక్టివ్ రీజనింగ్ డిడక్టివ్ రీజనింగ్ ఏ లాజిక్ వల్ల మీరు టీచింగ్ స్టూడెంట్ మీరు అగ్రి ఈ విధంగా ఇది ఉంది అంటే మీరు ఒప్పుకోరు కదండి. ఉంటుంది అని చెప్పారు, అదేం లేదని గాల్లో వేసి కత్తిపోతేసేయండి అని చెప్పరు కదండి. ఏదైనా ఒక పాయింట్ చెప్పుకోవాలంటే ఆపరేషన్ సక్సెస్, కంటే ఆపరేషన్ జరిగింది, మీరు బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అన్నారు. తర్వాత నేను మిమ్మల్ని అడిగి ఇంకా వాళ్ళు చూడలేదు కదా ఎంత సక్సెస్ అన్నారు నేను అడిగితే, వాడు చూసినాడు చూడలేదనే దానికి సంబంధం లేకుండా కంటి ఉపకరణాన్ని బట్టి మీరు చెప్పేస్తున్నారా లేదా? అది సర్జన్. ఇప్పుడు నేను అడిగేది మనస్సుంది అని మీకు ప్రబోధపరిచేది ఏది? అది తెలిస్తే కానీ చిత్తం చూడటం, వినటం, నడిచేటికి అన్ని ప్రభావితం మన మీరు అన్నట్టు హృదయం మీద చూపించే ప్రభావాన్ని బట్టి అది మీరు ఏది చెప్తే అదన్నీ మీకు తెలిసి ఉండాలండి. కళ్ళు ఉన్నట్టుగా మీకు ఎట్ట తెలిసింది? ఎందుకంటే వేదంలో ఈ ప్రశ్న అడిగారండి, ఎవడైతే నాకు హృదయం ఉంది అని శవాన్ని కోసి చూడకుండా తన హృదయాన్ని పట్టి తెలుసుకుంటాడో వాడికి భగవంతుడు తెలిసిపోతాడని వేదవాక్యం. ఇప్పుడు ఇవన్నీ డివిజన్స్, హార్ట్ ఈజ్ దేర్, బెల్లీ ఈజ్ దేర్, ఇవన్నీ మనకు మాటలే తెలుసు. కానీ ఒక్కరోజున మన పొట్టను మన మనసుతో మనస్సు అంటే నేను చెప్తాను, మీరు మనస్సుని ఎట్లా తెలుసుకున్నారు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, జ్ఞానాల అజ్ఞానం. ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి కదండి, సోషల్ నెట్వర్క్స్లో ఫేస్బుక్లో మీరు ఎంటర్ కావాలంటే రెండే నాకు తెలుసు. ఫేస్బుక్లో ఎంటర్ కావాలంటే ఏం చేయాలండి? మనకు మనమే సైలెంట్ చేసుకుంటే డైరెక్ట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నట కదండి. ఇంట్రడ్యూస్ చేసే అంటే ఫేస్బుక్లో ఫస్ట్ సైన్ అప్ వితౌట్ సీడింగ్ ఎంతమంది
మీకు అంటే ఏంటి, ఇప్పుడు మీరు మొట్టమొదట మనస్సు ఉంది అని మీకు బోధ వచ్చిన తరుణం ఏది? చిన్న పిల్లడికి తెలియదండి. వాడు నా కళ్ళు నేను చూశాను అన్నాడు. చూశాను అని చెప్పినప్పుడు నాకు కళ్ళు ఉంది అని చెప్పాలంటే కళ్ళలో దేంతో తెలుసుకున్నాడు? కళ్ళతో ఎట్లా తెలుసుకుంటాడు? మీరు యోచించండి. వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ us? Does camera know by itself that camera is existing? అమ్మా అట్లా కాదు. నేను అంటే కళ్ళు ఉంది అని మీరు చెప్పటానికి దృశ్యం ఉంటేనే కంటి యొక్క సత్తా గుర్తుపెట్టుకో కాదా? అట్లా కాదండి, తెలియదే లేదు. దృశ్యం, దృక్, దర్శనం అని మూడు. దీనికి త్రిపుటి అని. దృశ్యం అంటే ఏంటి? చూడబడింది. ద్రష్ట అంటే ఎవరండి? చూడబడేవాడు. దృక్ అంటే ఏంటి? దర్శనం అంటే స్కోప్ అండి. దర్శిని అన్నారు. యువర్ పీపింగ్ త్రూ విండో ఆఫ్ సంథింగ్. దిస్ ఈస్ నాట్ యక్షుషా నపశ్యతి ఏన చక్షుగసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ది నేదమిదం ఉపాసతే. ఇప్పుడు అని చెప్పాడు కదా, కంటితో చూస్తున్నాము అన్నాడు. ఒకడు నిద్రపోతున్నప్పుడు ఒక కళ చూచాడు. వాడు ఈ కళ్ళతో చూడలేదు. అట్లయితే ఏ కళ్ళతో ఆ స్వప్నాన్ని చూచాడు అని మనస్సు నేను చెప్పలేదు కదండి, మీరు పూర్తిగా ఇది వినాలి. చక్షుషా నపశ్యతి ఏన చక్షుసి పశ్యతి తదేవ బ్రహ్మ. మీకు తెలియాలంటే ఆ కళ్ళు గల వస్తే వేదం చెప్పింది నహి ద్రష్టు దృష్టే విపరిలోప విద్యతే. పరమాత్ముడు ఎన్నటికీ గుడ్డివాడు కాడు అన్నాడు. చూడాలి అన్నటువంటి ఉపకరణంలో డ్యామేజ్ ఉండొచ్చు కానీ ఉపకరణాన్ని వెనుకున్నటువంటి పరమాత్ముడికి గుడ్డితనం ఉండటానికి లేదు. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇంద్రియాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇంద్రియం అంటే ఏంటి చెప్పండి? లోకంలో విషయాన్ని గ్రహించే ఉపకరణాన్ని ఇంద్రియాలు. ఎట్లా? లోకంలో ఉన్న విషయాన్ని గ్రహించే ఉపకరణాన్ని ఇంద్రియాలు. అంటే మీరు చక్కగా చెప్తున్నారు. ఇదం ఇంద్రం, ఇదంద్రం అని ఇంద్రియానికి ఒక ఉపపత్తి. ఇది నేను అని చెప్తే అది ఇంద్రియం. ఇది నేను అంటే ఏమైంది? చక్షువు తను తాను ఉద్బోధ చేసుకోవటానికి తిమిరాన్నో ప్రకాశాన్నో ఇది నేను చెప్పింది. కళ్ళు కాదు. విషయగ్రహణ సామర్థ్యం చేతనే కదా ఇంద్రియం యొక్క బోధ. విషయం మీరు గ్రహించారు, దృశ్యాన్ని చూశారు, బోధకు తెచ్చుకున్నారు. బోధకు తెచ్చుకున్నది ఇప్పుడు మనస్సు ప్రశ్న వచ్చింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనస్సు ఉంది అని చెప్పాలంటే ప్రత్యక్షం కాదు మనస్సు. ఎప్పుడు నాస్తికులకి మనస్సు అంగీకారం కాదు వాస్తవం. ఎందుకని? అంటే ప్రత్యక్షమైన పదార్థాలు నాస్తికులకి అంగీకారం కాదు. అసలు మన మైండ్ అనే పదాన్ని నాస్తికులు వాడకూడదు. నాస్తికులు వాడుతున్నారు. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటండి? ప్రత్యక్షం అంటే ఏం చెప్పారు మనం? మీరు అట్లా మీరు టాప్ ప్రొఫైల్లో చెప్పాలి. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నామా? మీరు ఇంకా డిగ్రీ లెవెల్లో మాట్లాడుతున్నారు. గో టు టాప్ క్లాస్. ఇంద్రియ సన్నికర్ష జన్యం అవ్యపదేశ్యం సవ్యవసాయాత్మకం ప్రత్యక్షం అని. ఇంద్రియ సన్నికర్ష జన్యం అంటే ఇంద్రియము చేత నికర్ష, సన్నికర్ష, జన్యం జ్ఞానం, అవ్యపదేశ్యం వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. మీరు ప్రత్యక్షం అని చెప్పారంటే శాస్త్రంలో ఎక్కడ ప్రత్యక్షం అంటే అక్షం ప్రతి అక్షం కృత్వా అక్షం ప్రతి అక్షం అని సమాసం అండి. ప్రత్యక్షాన్ని 2 అక్షరాలు కలవాలి.
అది ప్రత్యక్షమైనది. ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం అన్నాడు. నికర్ష అంటే ఏంటి? ఏమాత్రము ఇంద్రియముల చేత గ్రహించదగినటువంటి విషయాన్ని విడిచిపెట్టకుండా తీసుకోవటం. ఒక్క విషయం ఇంద్రియంతో చూచాడు, సరే ఒకటి చూచాడు, ఇంద్రియంతో నేత్రేంద్రియంతో ఏమేమి గ్రహించవచ్చు చెప్పండి? రూపం, రూపం, రంగు, వర్ణం, పరిమాణం మెజరబుల్ కంప్యూటర్ ఉంది. ఇంకా దూరం చెప్పచ్చు. అది ఉపలంబక వృత్తి అంటే అంటారు, దిగ్వృత్తి అని అంటారు. అంటే ఇప్పుడు తర్వాత ఇంద్రియానికి దేని మీద, నేత్రేంద్రియానికి దేని మీద ప్రీతి? వెలుతురు మీద ప్రీత, చీకటి మీద ప్రీత? ఖచ్చితంగానండి. సరే, నేత్రేంద్రియానికి ఏ రూపం మీద ప్రీతి? డాక్టర్ గారు చెప్పండి, నేను చెప్పాను. మామూలు టెండెన్సీ మామూలుగా కంటితో చూస్తున్నాడు, చూస్తే దేన్ని చూడటానికి ఎవడైనా ఇష్టపడతాడు? బిందువు ప్రాధాన్యం. కంటితో బిందువుని చూడటానికి ఇష్టపడతాడు, తలాన్ని చూడటం కన్నా కూడా. దానికి సంలగ్నాది దోషం. రేఖని, బిందువుని, తలాన్ని, కోణాన్ని పెట్టారు. దేన్ని చూస్తాడు నేత్రంతో జీవుడు? ఎందుకని? ఇది తెలియకపోతే నేత్రం రామృతిని పట్టేసుకుంటుంది. దేన్ని చూస్తే అతను దేన్ని చూస్తే కదండి, అందరి కళ్ళు బిందువునే చూస్తాయి. ఇది కొంతవరకు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంద్రియాలు తెచ్చిన సామగ్రి కాకుండా, నేను అది ఇంతకుముందు మిమ్మల్ని అడిగింది. ఈ ఇంట్లో అంటే మీకు బాగా అర్థం కావటానికి, ఒక రోజు నేను ఇంట్లో కూర్చుని ఉన్నాను అంటే నా భావం చెప్తాను. అది నథింగ్ టు ఎగ్జాగరేట్ ఆర్ నో ఇంపార్టెన్స్ టు యూ, బట్ ఇట్ హ్యాస్ ఓన్లీ సమ్ ఇంపార్టెన్స్ ఫార్ మీ. బట్ ఐ వాంట్ టు నరేట్ మై ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ సిటింగ్ ఒక చోట అట్లా కూర్చుని ఏదో పనిలో ధ్యానం, అంటే ఏదో డ్రాయింగ్ వేసుకుంటున్నాను, లేదా సుడోకు చేస్తున్నాను అనుకోండి. ఉదయం 7 గంటలకో 8 గంటలకో, ఆదివారం స్నానం కూడా చేయలేదంటే సుడోకు చేస్తున్నాను. చేస్తూ ఉంటే ఒక 10 నిమిషాల తర్వాత నాకేమీ సందర్భం లేదని, ఎవ్వరూ పిలవలేదు, శబ్దం రాలేదు, ఏమీ జరగలేదు, ఉన్నట్టుండి ఇటు చూశాను. మామూలుగా మనం హేతువాదులు కదండి. అవునండి, నేను తల తిప్పలేదు, నా తల మనం ఏమనుకుంటామంటే తల తిరిగిపోయింది అని మనం చెప్తాం. నేను అట్లా యోచించనండి. మరి ఈ తల నేను తిప్పలేదు, ఇది ఇంతకుముందు బాగా అర్థం చేసుకోవాలి. ఈ శబ్దం నేను చేయలేదు, నీకు అర్థమైంది కదండి. ఈ శబ్దాన్ని నేను ఉచ్చరించలేదు, కానీ ఈ శబ్దం నాకు వినపడింది. నేను చేయని శబ్దం వినిపించింది అంటే ఎవరు ఆ శబ్దాన్ని చేశారు నేను వెతుకుతాను కదా. అదే రకంగా నా శరీరంలో వచ్చిన కదలిక ఉన్నట్టుండి నేను రాసుకుంటున్న వాడిని, అది కంప్లీట్ కావాలి కదా, నా దృష్టి చెడిపోయిందని. అరే ఎక్కడి నుంచో తలకాయ తిరిగిపోతుంది, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ చూస్తున్నాను, మళ్ళీ ఇటు చూస్తున్నాను. ఎందుకు ఇది జరుగుతుంది? మామూలుగైతే ఏముంది, ఏదో తల తిరిగిపోతా ఉంది, చేస్తున్నాను, జస్ట్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనుకునేవాడిని. అప్పుడు నేను దాన్ని యోచించాను, ఎవరో నా మెడను తిప్పేస్తున్నారు, ఎవరు తిప్పుతున్నారు, ఇంకా లాభం లేదు అని అనుకుని యోచించాను. దూరంగా ఒక ఆవు నిలబడుకుని తీక్షణమైనటువంటి దృష్టితో నన్ను చూస్తూ ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఏమిటి నన్ను చూస్తూ ఉందంటే, ప్రతిరోజు నేను దానికి ఆహారం ఇచ్చేవాడిని. వీడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు, నాకు ఇంకా ఆహారం ఇవ్వలేదని అది మనస్సుతో పోషించింది. అది ఘోషించేటప్పటికీ దానికి ఉన్నటువంటి ఏకాగ్ర శక్తి వల్ల నా యొక్క ధ్యానం భద్రమైపోతుంది. అది నా యందు నిష్ట చేసి వీడు తెచ్చి నాకు పెట్టాలి దాన్ని. కానీ అదే వేదంలో చెప్పారు, దేవీం వాచం అజనయంత దేవాహ అంటే దేవి వాక్ అంటే మీరు వాక్ అని అనుకోకూడదు. ఇప్పుడు నా శరీరంలో వచ్చిన ఒక కర్మ ఏదైతే ఉందో
ఈ కర్మకు కర్తృత్వం నాది కాదు అని తెలిస్తే కానీ మీకు భగవద్ వ్యవహారం గోచరకు రాదు. మీకు మనస్సు ఉంది అని మీకు ఎట్లా తెలియాలి? ఇంద్రియముల చేత తేబడిన విషయానికి అతిరిక్తమైంది మీకు కనిపించింది అని అంటే అది ఏదో అంటే దాని పేరు మనస్సు. అంటే ఏంటి? దృశ్యానికి శబ్దానికి సంబంధం లేదు. ఇక్కడ చెవులు ఉంది, ఇక్కడ దృశ్యం ఉంది. అది ఎట్లా తెలుస్తుంది? అంధుడికి దృశ్యం తెలియదు, బధిరుడికి శబ్దం తెలియదు. కానీ అంధబధిరుడు కాకుండా ఇద్దరు ఒక చోటు ఉన్నారు. అంటే మనలోనే ఒక బధిరుడు, ఒక అంధుడు ఉన్నారు. మనలోనే ఒక చాక్షువు, ఒక శ్రోత ఉన్నారు. వాళ్ళిద్దరు చూశారు, ఇద్దరు చూసి ఒక చోటు కలిశారు. ఈ కలుస్తున్న స్థానానికి మనస్సు అని పేరు. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. జ్యోతిష్ శాస్త్రవేత్తలు జ్యోతిష్యంలో లెక్క వేస్తారు. మీకు బాగా అర్థమైంది. రాహువుని చూపించమండి. రాహు ఎక్కడ ఉంటుంది చూడండి. లగ్నం ఎక్కడ ఉంటుంది? లగ్నం కూడా కేతు కూడా అడిగి ఎన్ని గ్రహాకరంలో ఒక పట్టికి చెప్పండి. రాహు కేతువు కనిపించారు, లగ్నం కనిపించారు. చెప్పండి నాకు. మిగతా 7 గ్రహాలు జ్యోతిష్ శాస్త్రంలో 10 గ్రహాలు ఆకాశంలో ఉండదు. వాడు జీవహృదయంలో ఉంటారు. దాంట్లో లగ్నం ఉండదు. లగ్నము గణిత స్థానం కానీ గ్రహస్థానం. కంప్యూటెడ్. ప్లానెట్ పొజిషన్స్ కెనాట్ బి కంప్యూటెడ్. ప్లానెట్స్ ఆర్ యాక్చువల్స్. అసెండెంట్ ఈస్ కంప్యూటర్. ఏమిటి కంప్యూటర్ అని మీకు? అసెండెంట్ అంటే ఏమిటి అంటే ఏమిటి అసెండెంట్ అంటే మామూలుగా అందరికీ అర్థమని చెప్పమని నాకు చెప్పండి, నేను చెప్తాను. భూమి ఆకాశం మధ్య స్పృశించిన ప్రదేశం పూర్వం. నేను చెప్తాను. లగ్నం స్యాత్ ఉదయో రాశి. లగ్నం స్యాత్ ఉదయ రాశి. లగ్నం అంటే సూర్యుడి యొక్క మొట్టమొదటి కిరణపుంజము భూమిని తాకినటువంటి చూపు. వెళ్ళిపోయాడు సూర్యుడు, వెళ్ళిపోయాడు. ది ఫస్ట్ లైట్ రే ఆఫ్టర్ ది ప్రొలాంగ్డ్ టైమ్ suddenly touched the land at one point. The place where you stay, మీరున్న చోట సూర్యుడి యొక్క కిరణము ఏ బిందువుని తాకిందో ఆ బిందువు ఏ రాశిలో ఉందో అది మీరు. దీనివల్ల ఏమొచ్చింది చెప్పండి? మీరెక్కడ ఉన్నారు? లగ్నంలో వెతుకుతున్నారు. గ్రహాలను లెక్క వేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. గ్రహాలను లెక్క వేసేటప్పుడు మీరు ఎక్కడ పుట్టారు అని అడగరు. లగ్నాన్ని లెక్క వేసేటప్పుడు మీరు ఎక్కడ పుట్టారు అని అడుగుతారు. ఎందుకు ఇది చెప్తాను దానికోసమే. మనస్సు అంటే ఏంటంటే 2 ఇంద్రియముల యొక్క సన్నికరణ. ఆ 2 ఇంద్రియాలు కలిపితే దీనివల్ల తెలియంది, దీనివల్ల తెలియంది. ప్రిడికేట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది కదండి. ప్రిడికేట్ క్యాల్కులస్ కదా మీరు వచ్చారు. ప్రిడికేట్ క్యాల్కులస్ ఇస్ ఎ మ్యాథమెటిక్స్ which reduces the third fact from the 2 factors. 2 ఫ్యాక్ట్స్ మీరు చెప్తే 3వ ఫ్యాక్టరీ అంటే లాజికల్ మ్యాథమెటిక్స్ అంతా 3rd ఫ్యాక్టరీ 2 ఫ్యాక్ట్స్ నుంచి పట్టుకుంటాము. దట్ ఈస్ ప్రిడికేట్ క్యాల్కులస్. ప్రిడికేట్ క్యాల్కులస్ వల్ల ఏమవుతుంది అని అంటే 2 గ్రహస్థానాల వల్ల 3వ గ్రహాన్ని పట్టుకుంటాం. ఇప్పుడు మనస్సు అనేది వాస్తవంగా లేదండి. ఒక ఇంద్రియం ఉన్నవాడికి మనస్సు లేదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనస్సు ఎవరికి ఉందంటే 2 ఇంద్రియాలు కనీస పక్షం ఉంటేనే మనస్సు. ఏకేంద్రియత్వ మాత్రం చేత మనస్శూన్యత్వం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏకేంద్రియత ఉంటే మనస్సు లేదు. 2 ఇంద్రియాలు ఉంటేనే మనస్సు. ఏం చేస్తుంది మనస్సు? 2 ఇంద్రియాల చేత తేబడినటువంటి విషయ సామగ్రికి సంబంధాన్ని కల్పిస్తూ ఉంటుంది.
దానివల్ల మీరు సుఖాన్ని పొందుతారా దుఃఖాన్ని పొందుతారా అని మీరు నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు ఆఖరి ఇష్టం ఒక గ్రహం అండి, అనిష్టం ఇంకో గ్రహం అండి. మిశ్రంజ త్రివిధ కర్మణ ఫలం. మీరు ఒక కర్మ చేసేటప్పుడు స్వామి నన్ను చేయమంటారా వద్దంటారా అని మీరు అడిగితే వాస్తవంగా స్వామికి ఏం జ్ఞానం ఉండాలా? వీడికి ఇష్టం ఇది, వీడికి అయిష్టం ఇది, ఇది రెండు ఇట్లా కలపాలి అని తెలియాలి. ఇవి మూడే ఒక కర్మ చేసినప్పుడు రాదగిన ఫలం. కర్మ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఫలం వస్తుంది. ఆ ఫలం వీడికి ఇష్టమైందా అయిష్టమైందా అని మనం చెప్పడమే భగవద్రూపమైనటువంటి అనుభూతి. అది ఈ ఇష్టాన్ని ఏది కల్పిస్తుంది? ఇష్టం ఎట్ట తయారవుతుంది చెప్పండి. ఇష్టం అన్నారు కదా, ఈ మనస్సు ఇష్టాన్ని తయారు చేస్తుందండి. ఇష్టాన్ని ఎట్ట తయారు చేస్తాడు? అంటే రాగమనే చెప్పేసి ఉంటాను కదా మనం, రాగమనే చెప్పేస్తాను కదా. ఇది ఇష్టమో, ఇప్పుడు ఎవరో సన్యాసం ఉన్నారండి, ఆయన విషయంలో రండి స్త్రీలో రండి అంటారు అన్నారు అనుకో, అంటే అబ్బా దుర్మార్గుడండి వాడు అని మనం చూస్తాం. అంత ఆ స్త్రీలోరుడు అంటే మీకు అంత ద్వేషమా? స్త్రీ దేశమా స్త్రీలోరత్వం ద్వేషమా మీకు? వాడు భలే ఫోన్ చేస్తారంటే వాడు ద్వేషిస్తారు మీరు. మీకు ముందర మీకు హేతు తెలియదండి, దానికోసం అడుగుతున్నాను. వాడు స్త్రీలోరుడు అని చెప్పారండి ఒకండి, అబ్బా అన్నాడు. అంటే స్త్రీని ద్వేషిస్తున్నారా స్త్రీలోరుడిని ద్వేషిస్తున్నారా అని చెప్పండి. ఏమండి లక్షణాలు ఎందుకనండి? ఎందుకంటే మీకు ద్వేషం వచ్చింది కదా. అంటే అన్నాన్ని తినేవాడిని ద్వేషిస్తాను, స్త్రీలను కోరేవాడిని ద్వేషిస్తాను మీరు చెప్తున్నారు, అంతేనా కాదా? దానికి హేతు రాదు. మీరు ఫిజిక్స్ అంటే డెడ్యూసివ్ లాజిక్ అడుగుతున్నాను నేను. సంబడి ఏట్ సంథింగ్, మాంసం తినేవాడిని వాడు మాంసం ముక్క అంటాడు. బ్రాహ్మణుడు వస్తూనే వాడిని మనతో ఒట్టి కూర్చోబెట్టుద్దండి అంటారండి. ముందరే ఇంటికేషన్ వెళ్ళిపోతున్నాం, బ్రాహ్మణుడు పోయి అనిపిస్తుంది. ఏమి అంటే వాడు మాంసం ముక్కు అంటాడు. వాడు